టాపిక్ వచ్చేసి జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్. ఇది రీసెంట్గా జరిగిన వన్డే మ్యాచ్ ఫ్రెండ్స్. ఈ వన్డే మ్యాచెస్లో నేను జాక్పాట్ ఎంట్రీ ఎలా తీసుకున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాచ్ చూస్తే కనుక వెస్టిండీస్ ఫేవరెట్లో ఉంది. చూస్తారు కదా 1.15 అంటే చాలా ఫేవరెట్లో ఉంది. ఈ టీం మీద బెట్ వేస్తే చాలా తక్కువ డబ్బులు వస్తాయి. జింబాబ్వే చూసుకుంటే జింబాబ్వే పక్కన బ్యాక్ కింద 7.2 చూస్తారు కదా. ఈ జింబాబ్వే మీద బెట్ వేస్తే 1000 రూపీస్ బెట్ వేస్తే మనకి 6,000 అబోవ్ వస్తుంది. నేనేం చేశానంటే ఆల్మోస్ట్ 2000 బెట్ వేసాను, అంటే 19-20 రూపీస్ బెట్ వేసాను జింబాబ్వే మీద. ఎందుకంటే జింబాబ్వే మీద హై రేట్ ఉంది ఫ్రెండ్స్. జింబాబ్వే మీద రేట్ ఉందని వేసాను అంటే అన్ని మ్యాచెస్ అలా వేయకూడదు ఫ్రెండ్స్. నాకు ఈ మ్యాచ్ జింబాబ్వే విన్ అవుతుందని వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో జింబాబ్వే మీద బెట్ వేసాను. జింబాబ్వే మీద ఎంత వేసాను బెట్? 19-20 రూపీస్ బెట్ వేసాను. ఇక జింబాబ్వే కింద మీరు గ్రీన్ అమౌంట్ చూసారు కదా. ఇప్పుడు జింబాబ్వే విన్ అయితే నాకు 12,000 రూపీస్ వస్తుంది. అలాగే వెస్టిండీస్ విన్ అయితే 19-20 రూపీస్ లాస్ వస్తుంది. ఇది బెట్ వేసాను ఫ్రెండ్స్. మీరు స్టార్టింగ్ పైన స్కోర్ చూస్తే 5 అవర్సే మ్యాచ్ అయింది. ఇది వన్డే మ్యాచ్ 15 అవర్స్, అంటే ఆల్మోస్ట్ ఇంకా చాలా మ్యాచ్ ఉంది. ఫస్ట్లోనే జాక్పాట్ ఎంట్రీ వచ్చింది కాబట్టి ఎంట్రీ తీసుకున్నాను. తక్కువ అమౌంట్ రిస్క్లో పెట్టుకుని ఎక్కువ అమౌంట్ వచ్చేలా చేసుకున్నాను. మీరు జాక్పాట్ ఎంట్రీ తీసుకున్నప్పుడు మిడిల్లో ఆర్ లాస్ట్లో తీసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మ్యాచ్ అనేది రేట్ డౌన్ అవ్వకపోతే మీకు లాస్ వస్తుంది. రేట్ డౌన్ అవ్వాలి అంటే మీరు స్టార్టింగ్లో, లేకపోతే మీరు ఎప్పుడు తీసుకోవాలి ఎంట్రీ అంటే నన్ను కాంటాక్ట్ అవ్వని, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎంట్రీ తీసుకున్నప్పుడు ఆ రేట్ డౌన్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నప్పుడే ఎంట్రీ తీసుకోండి జాక్పాట్ ఎంట్రీ. ఇప్పుడు నేను జాక్పాట్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నానంటే రేట్ డౌన్ అవుతుందని వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే మ్యాచ్ ఇంకా చాలా ఉంది. ఆల్మోస్ట్ 100 అవర్స్ మ్యాచ్ ఇది. 100 అవర్స్ అంటే జస్ట్ 5 అవర్స్ అయింది కాబట్టి నేను జింబాబ్వే మీద ఎంట్రీ తీసుకున్నాను. ఇప్పుడు జింబాబ్వే బాగా పెర్ఫామ్ చేస్తుంది. వెస్టిండీస్ని వికెట్స్ తీసింది. వికెట్స్ తీసిన వాళ్ళు జింబాబ్వే రేట్ డౌన్ అయింది. ఇందాక నేను జింబాబ్వే మీద ఎంట్రీ తీసుకున్నప్పుడు 7 మీద ఎంట్రీ తీసుకున్నాను కదా. ఇప్పుడు జింబాబ్వే 4కి వచ్చింది రేటు. అంటే బ్యాక్ కింద చూడండి 4 ఉంది. అంటే జింబాబ్వే బాగా ఆడింది కాబట్టి రేట్ డౌన్ అయింది. ఏం చేశానంటే జింబాబ్వే టీము కొంచెం వెస్టిండీస్తో పోల్చుకుంటే చిన్న టీం కాబట్టి, సో నేను ఏం చేశానంటే నాకు రిస్క్ ఎందుకని చెప్పి నేను లాస్ కట్ చేశాను. లాస్ కట్ చేయడం వల్ల నేను పెట్టిన బెట్ అమౌంట్ 19-20 రూపీస్ సేఫ్ అయిపోయింది. నా ఐడిలోకి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు జింబాబ్వే మీద లాస్ కట్ చేయడం వల్ల నాకు 12,000 రూపీస్ ప్రాఫిట్ చూపించింది కదా ఇందాక. ఇప్పుడు 6,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే మనం లాస్ కట్ చేసామంటే మనకి వచ్చే ప్రాఫిట్ని ఖచ్చితంగా ఏ సైట్ వాడైనా తగ్గించేస్తాడు. ఆ లాస్ కట్ చేస్తే సిచ్యువేషన్ బట్టి, మనం 4లో చేస్తే ఒకలా ఇస్తాడు, 3లో చేస్తే ఒకలా ఇస్తాడు, 2లో చేస్తే ఒకలా ఇస్తాడు. ఆ రేట్ అనేది మనం చేసే సిచ్యువేషన్ బట్టి ఆడ అమౌంట్ అనేది కట్ చేస్తాడు. నేను 7లో వేసి 4లో చేస్తాను కాబట్టి నాకు హాఫ్ అమౌంట్ కట్ చేస్తాడు. నాకు వచ్చే ప్రాఫిట్ 12,000లో 6,000 కట్ చేస్తాడు. అది నేను 2 వరకు వెయిట్ చేస్తే, లేకపోతే 1.5, 1.2 వరకు వెయిట్ చేస్తాను, ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే నేను రిస్క్ ఎందుకని చెప్పి లాస్ కట్ చేశాను. ఇప్పుడు బుక్ సెట్ ఎలా చేశానంటే, ఇందాక 4లో ఉంది కదా జింబాబ్వే, ఆ జింబాబ్వే టీం ఇంకా బాగా పెర్ఫామ్ చేసింది. పైన స్కోర్ బోర్డ్ చూడండి. ఇంకా పెర్ఫామ్ చేయడం వల్ల జింబాబ్వే ఫేవరెట్లోకి వచ్చింది. ఇందాక వెస్టిండీస్ ఫేవరెట్లో ఉంది, ఇప్పుడు జింబాబ్వే ఫేవరెట్లోకి వస్తుంది. ఈ జింబాబ్వే ఫేవరెట్లో రాగానే నేను ఏం చేస్తానంటే, నాకు వచ్చిన 6,000 ప్రాఫిట్ చూపించింది కదా ఇందాక వీక్లో, ఆ 6,000లో 2,000 రూపీస్ వెస్టిండీస్ మీద వేశాను. సో ఇప్పుడు వెస్టిండీస్ విన్ అయితే 4,000 రూపీస్, జింబాబ్వే విన్ అయితే 4,000 రూపీస్ వచ్చేలా నేను సెట్ చేసుకున్నాను. ఈ లాస్ కట్ బుక్ సెట్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఎలా వేయాలో అంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ లింక్ షేర్ చేస్తాను. లాస్ కట్ బుక్ సెట్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఎంట్రీ ఎలా తీసుకున్నాను, ఎప్పుడు తీసుకున్నాను చెప్తున్నాను. సో ఎలా చేయాలి అనేది నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనం జాక్పాట్ ఎంట్రీ తీసుకున్నప్పుడు రేట్ డౌన్ అవుతుందా లేదా అన్నప్పుడే మనం ఎంట్రీ తీసుకోవాలి. మ్యాచ్ చివరిలో ఎంట్రీ తీసుకోవచ్చు, కాకపోతే అది రిస్క్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ మ్యాచ్ జింబాబ్వే విన్ అయింది. నేను లాస్ట్ కట్ బుక్ సెట్ చేశాను. సో ఏ టీం విన్ నాకు ప్రాఫిట్ వచ్చేలా సెట్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.